बीआरएस के महाजी तलबा तंजीम बीआरएस-वी के रियासती जनरल सेक्रेटरी हसनाबाद हल्के के सीनियर यूथ लीडर एस प्रशा रामलू ने आज मीडिया से बात करते हुए रियासती हुकूमत से मुतालिबा किया कि वो हसनाबाद हल्के में जेर जमीन सतह आब में इजाफे की गर्ज से तामीर किए गए मुतवासित अपाची गोरवैली प्रोजेक्ट को फौरी मुकम्मल करते हुए गोदावरी के पानी से सैराब करना ताकि हुस्नाबाद में ज़राई शोबे को फ़रोग़ हासिल हो सके। उन्होंने कहा कि इंतखाबात से कबल रियासती वजीर पूनम प्रभाकर गौड़ ने अपनी कामयाबी के बाद प्रोजेक्ट को फौरी तौर पर पूरा करते हुए सैराब करने का वादा किया था, ताहम 8 माह गुजर जाने के बावजूद वो अपने वादे को पूरा करने में नाकाम रहे। गोरवैली प्रोजेक्ट को इब्तिदा में 1.23 टीएमसी पानी से खैराब करने का निशाना मुकर्रर करते हुए तमीराती कामों का आगाज किया था। तहम साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव, हुस्नाबाद के साबिक रुकन असम्बली वी सतीश कुमार ने हुस्नाबाद हल्के की देरीना खस्तेहाली और जेर जमीन सतह आब में खतरनाक हद तक गिरावट को महसूस करते हुए गोरवैली प्रोजेक्ट को गुंजाइश के 8 टीएमसी करते हुए अराजी को सैराब करने का हदफ मुकर्रर किया था। 95% काम महज इख्तिदार की तब्दीली के नतीजे में रोक दी गई, जिससे अवाम का नुकसान हुआ। मिस्टर प्रशा रामलू ने गोरवैली प्रोजेक्ट को मुकम्मल करते हुए सैराब करने का मुतालिबा किया। भूगर्भ जलाలు పెరుగుతాయి 8.23 టీఎంసీ వాటర్ ను పెంచి మరి రిజర్వాయర్ ను దాని యొక్క సామర్థ్యం పెంచి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో వారే స్వయంగా వీక్షించి రిజర్వాయర్ ను పెంచిన ఘనత కేసీఆర్ గారిది। కేవలం మీరు ఒక 1.24 టీఎంసీ పనులు చేయడానికే మీకు 7 సంవత్సరాల కాలం పడితే మరి 8.23 రిజర్వాయర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టాలి? 95% రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది। రిజర్వాయర్ను అడ్డుకున్నది మీరు కాదా? కేసులు వేసింది మీరు కాదా? ప్రాజెక్టు పూర్తయితే ఈ పార్టీని ఎట్లా బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంజిటి కేసులు వేసింది మీరు కాదా? మీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా। ఒక్కసారి ఆలోచించుకోరు మీరే। రిజర్వాయర్ పూర్తి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది। ఇవాళ రిజర్వాయర్ను అడ్డుకున్న పాపం మీరిది, అది మీకే చెందుతుంది। మీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నికల హామీలో ఏం మాట్లాడడం జరిగింది? నేను గెలిచిన తర్వాత రిజర్వాయర్ సమస్యలన్నీ తీరుస్తా, రిజర్వాయర్లో నీళ్లు నింపుతా। ఇవాళ ఏం చేయడం జరిగింది? రిజర్వాయర్ గురించి మాట్లాడకుండా కేవలం కెనాల్ కాలువల కోసం 437 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకే మీరు రిజర్వాయర్ సమస్యలను తీర్చినట్టు, మొత్తం రిజర్వాయర్ పూర్తయినట్టు మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు। అంటే ముందు రిజర్వాయర్ పూర్తి చేయండి। మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చెప్పిన విధంగా, వారు సూచించిన విధంగా రిజర్వాయర్లో నీళ్లు నింపండి, మోటార్లు ఆన్ చేయండి, భూగర్భ జలాలు పెరుగుతాయని మొన్న వారు చెప్పడం జరిగింది। కానీ మీరు మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు రిజర్వాయర్లో నీళ్లు నింపలేదు, మోటార్లు ఆన్ చేయలేదు। ఇక్కడ ఈ రిజర్వాయర్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతుల సంక్షేమం కోసం పాటుపడిన వారు అవుతారు। ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమ పార్టీ, రైతుల కోసం పోరాటం చేసే పార్టీ, రైతు మేలు కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ। మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాడతాం। రైతు రుణమాఫీ అందరికీ అమలయ్యే వరకు మేము వారికి అండగా ఉంటాం। చిన్న చిన్న మిస్టేకులు కాదు, మీరు ఏ మిస్టేకులు ఉన్నా కూడా వారికి అందరికీ రైతు రుణమాఫీ చేయాలి। ఖచ్చితంగా వారికి రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే మళ్ళీ మీరు మాట్లాడాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాం। ఇవాళ మీ మంత్రి గారు ఉన్నారు, మా మంత్రి గారు సీఎం దగ్గరనే ఉంటారు, సీఎం తోటే ఉంటారు। మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారి ఇంటికి సీఎం వచ్చినా కూడా ఏం మాట్లాడన్నారు? మరి నిధులన్నీ ఎట్లా వచ్చినాయండి? 9,000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి? సతీష్ బాబు కాదా? మరి మీ మంత్రి సీఎం దగ్గరనే ఉంటారు కదా, 9,000 కోట్ల కన్నా అంతకంటే డబల్ తీసుకొచ్చి అభివృద్ధి చేయండి, ఎవరద్దన్నారు? ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది। హుస్నాబాద్ ప్రాంతాన్ని కూడా, హుస్నాబాద్ పట్టణాన్ని కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసింది సతీష్ కుమార్ గారే। వారు గొప్ప వ్యక్తి, మంచి మనసున్న నాయకులు। వారు ఏ పని కావాలన్నా కానీ దగ్గరుండి చేసే వ్యక్తి। ఇలా సతీష్ బాబు గారిని వారితో లబ్ధి పొందింది మీరే, వారిని విమర్శించేది మీరే। అంటే వారి గురించి మీకు తెలియదా?
ఒక్కసారి ఇప్పటికైనా మీరు ఈ రిజర్వాయర్లో మీ మంత్రి గారి దగ్గర చెప్పండి. మీ మంత్రి గారికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం. రిజర్వాయర్లో నీళ్లు నింపండి. రిజర్వాయర్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము మంత్రి గారి కార్యాలయాన్ని రైతులతోటి, మహిళలతోటి, యువకులతోటి ముట్టడి